గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకం. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎక్కడైతే ఉద్యమ కేంద్రమైందో అక్కడ ఆ వేదికగా 1000 కోట్లు ప్రకటించడం అనేది ఒక చరిత్ర. అది చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక కొన్ని పార్టీల వ్యక్తులు ఈరోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వొస్తుంది. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే ఉస్మానియా నడగడ్డ మీద ఇలా నల్లమల పులిబిడ్డ వచ్చి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని 10 కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీపడే విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి. డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీర్ణించుకోలేని తట్టుకోలేని శక్తుల పట్ల విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.